రాష్ట్ర చరిత్రలోనే ఆ ఎరుకల కులానికి చెందినటువంటి ఒక మహిళను ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమించారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఆ క్యాస్ట్ నుంచి ఎవరు వైస్ ఛాన్సలర్ కాల. అలాంటిది నన్నయ్య యూనివర్సిటీకి ఈరోజు కూటమి ప్రభుత్వం నియమించింది. అంటే ఇటు విద్యతో పాటు సామాజిక న్యాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఈరోజు వీసీ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యూనివర్సిటీలో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ విద్యార్థి కూడా రాజకీయాలతో సంబంధం ఉండాలని కోరుకోడు. అలాగే స్వతహాగా ఏదన్నా కొద్దిగా అభిమానం ఉంటే ఉండొచ్చు తప్ప విద్యా వ్యవస్థలో రాజకీయాల జోక్యం ఉండకూడదని వాళ్ళు కూడా కోరుకుంటారు. అలాంటిది ఈరోజు నారా లోకేష్ తీసుకున్న నిర్ణయానికి వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ కూడా మొన్న కూడా చెప్పాడు. పవన్ కళ్యాణ్ కూడా విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్న నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు అని చెప్పి స్వయంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వేదిక మీద లోకేష్ గారి గురించి చెప్పడం జరిగింది. అంటే విద్యా వ్యవస్థలో ఏ స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నారు అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు.